ఎవరైనా వీకెండ్ లో మనశ్శాంతి కోసం గుడికి వెళ్తారు, లేదంటే థియేటర్ కి వెళ్తారు. కానీ మన రాఘవ గారు పక్కింటికి వెళ్లారంట. అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. నా పేరు ప్రయాణం. మీరు కరెక్ట్ గానే విన్నారు. నా పేరు నాకు ఎందుకు పెట్టారు కానీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటానండి. అలాగా మా ఆవిడ పేరు ప్రమాదం. ఇది కూడా కరెక్ట్ గానే విన్నారు. మీరేం భయపడాల్సిన పని లేదు. పేరులో ప్రమాదం ఉంది కానీ ఈవిడ వల్ల అసలు ప్రమాదం లేదండి. ఈవిడి వల్ల ఎందుకు ఉంటుంది ప్రమాదం? ఇంటికి వెళ్తే ఉంటుంది. వీక్ అంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన మనుషులకి వీకెండ్ అని ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వీకెండ్ ఉపయోగించుకోవాలి. పెళ్ళాన్ని ఎక్కడికైనా బయటికి అలా తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తా అంతా ప్లాన్ చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ లో పెట్టి అన్ని సర్ప్రైజ్ అంతే. నువ్వు వెళ్ళి సర్దేసుకొని చెప్తాను. ఏంటి నాయ్ గారు, ఏంటి మీ ఆవిడని ఎక్కడికి తీసుకెళ్ళలేదా? తను ఎక్కడికి తీసుకెళ్ళమని అడగలేదు. అంటే అడిగితే తీసుకెళ్లేవాడిని మొగుడు అంటారు, అడగకుండా తీసుకెళ్లేవాడిని మనసున్న మొగుడు అంటారు. హలో బాబు, ఈ వీకెండ్ కి క్యాంప్ వెళ్తున్నామా? 3 రోజులు పాల ప్యాకెట్లు ఏమీ ఇయ్యొద్దు. గురుగారు, కట్నం దొబ్బేసి ఇంట్లో కూర్చుంటే సరిపోదండి. తీసుకున్న కట్నంలో కనీసం ఒక 10% పెళ్ళం ముచ్చట కోసం ఖర్చు పెట్టండి. నేను ఎందుకు తీసుకెళ్ళాలా? డబ్బులు చెట్లు కాస్తాయా? మరి పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్ళాలని మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారండి? హలో బాబు, ఇందాక ఆటో బుక్ చేశాం కదా ఆన్లైన్ లో, బయలుదేరావు లేదమ్మా నువ్వు? ఓకే గురుగారు. ఈడు నాకెందుకైనా ఏమండి, నేను రెడీ. చూసావా, అందరూ అంకుల్ ముఖం మీద తలిపేస్తే అంకుల్ నా ముఖం మీద తలిపేసాడు. అది ఒక అంకుల్ చెప్తున్నారు. బాబు ఆటో రా. జాగ్రత్త, మా కొద్ది కుదుపులై ఉంటాయి చూసుకో. నువ్వు టైం అయిపోతుంది, నువ్వు తొందరగా వెళ్ళనివ్వాలమ్మా. వెళ్తాను సార్. జాగ్రత్తగా ఆపు. ఏంటి సార్, ఏమన్నా మర్చిపోయారా? లేదమ్మా, గమ్యం వచ్చేసింది. అప్పుడేనా? ప్రాపర్టీ వాడు ఆటో చేసినంత లేపలేదు మేడం నా క్యారెక్టర్. లేని డైలాగులు చెప్తున్నట్టు క్యారెక్టర్ పెంచుకుంటున్నావు నువ్వు. వాడతాయి ఆటో సంఖలో పెట్టుకుని వెళ్ళిపో. గురుగారు, పొద్దునని గోళ అర్థమైంది. 2 రోజులు నువ్వు క్యాంప్ వెళ్తున్నావు, మీ ఇంటిని జాగ్రత్త చూసుకో, అంతే కదా? చూసుకోవడం కరెక్టే, కానీ చూసుకోవాలని ఇంటిని కాదు మమ్మల్ని. అదేంటది, క్యాంప్ వెళ్ళట్లేదా? అనుకోవాలి కానీ పక్కింటికి వెళ్ళడం కూడా క్యాంప్ లాంటిదేనండి. ఏమండి, వెదర్ ఎంత బాగుందో తెలుసా? ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చారండి. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చూసారండి, దీన్ని బాల్ అంత యాక్టింగ్ చేయమన్నా వాల్ అంత చేసింది. గురుగారు, దీని మాటలకేం గానీ బాగా జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయామండి. కొద్దిగా స్నానానికి వేణీళ్లు పెట్టి స్నాక్స్ పెడితే తింటా రిలాక్స్ అవుతా మాట్లాడుకుందాం. అది వాళ్ళంతా చేసి నువ్వు చేయన వాళ్ళంత చేస్తున్నావు. ఒరే, దీని గురించి ఏంట్రా? పేపర్ వద్దు, ఆటో వద్దు. ఒరే, పక్కింటి నుంచి ఆటో వేసి రావటం ఏంట్రా? సార్, మాటలు అన్నాక మీనింగ్ ఉండాలి, ప్రయాణం అన్నాక ఫీలింగ్ ఉండాలి. నేను ఏదన్నా ఫీలింగ్ తో చేస్తాను సార్, అందుకే ఆటో వేసుకుని వచ్చాను. అయినా మా ఇంటి నేను పిల్లలు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? పిలిస్తే వచ్చే వాళ్ళని బంధువులు అంటారు, పిలవకుండా వచ్చే వాళ్ళని ఆత్మీయులు అంటారు. ఆత్మీయత నాకేమవుతుంది? నువ్వు ఎలా? ఏమండి, వాళ్ళ ఇంట్లో చెట్టుకి పువ్వులు కాస్తున్నాయండి. ఇంకా డైలాగ్ చాలా టైం ఉంది. బగారం, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆంటీ ఉంటారు, మీ ఇంటికి ఆత్మీయులు వచ్చాం మేము. ఏం పెడుతున్నారో చెప్పాలి. మీరు గడ్డి పెడతాను, మీరు తినేవి కాదండి, మాకేం పెడతారని అడుగుతున్నా. ఏమే నువ్వు వచ్చావంటే మాయావని పడి ఏమంటావేంట్రా? పలకడానికి దానికి లేని నొప్పి, పిలవడానికి నాకెందుకు చెప్పండి. ఇంటికి ఆత్మీయులు వచ్చారు నువ్వు కంగారు పడిపోయి ఇల్లంతా కంగాళి చేసేకు. మేమేం పెద్దగా భోజన ప్రియులం కాదు, సింపుల్ గా చెయ్యాలి. బిర్యానీ, బగారా రైస్, టమాటా రైస్, పులిహోర, దద్దోజనం ఇవన్నీ పెట్టేసాయి. ఇంకా ముద్దపప్పు వద్దులే, ఈడు ఎలాగా ఉన్నాడు కదా. ఇంకా పచ్చళ్ళు అంటావా, మిక్సీలో వేసి కొట్టుకు, నాకు ఇంకా సిరాకు వస్తుంది. కావాలంటే 2 గంటలు టైం తీసుకో, రోట్లో వేసి మెత్తగా రుబ్బు. నువ్వు రుబ్బుతావు నాకు తెలుసు. ఆఖరిలో గడ్డ పెరుగు మస్ట్. ఒక గడ్డ పారట్రా చెప్తాను. వద్దు, లాస్ట్ లో జడ్జిలు ఇస్తారు నీకు. నాన్న ఆగో, ఎవరు మా నాన్న పట్టుకుని ఎవడంటావేంట్రా? ఏంట్రా ఇలా వచ్చేవేంటి? అబ్బాయిని చూసి చాలా రోజులు చూడడానికి వచ్చా. ఏమన్నా అంటే హర్ట్ అవుతారు గానీ వీడు చూసే మొఖమా చెప్పు. సర్లే, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు, ఖర్చు పెట్టుకుని వచ్చావు, చూసావు కదా.
అలా వెళ్ళిపో. ఎవడా చెప్పడానికి మా నాన్న మా ఇల్లు ఉంటాడంతే. ఇల్లంతా ఆత్మీయులతో నిండిపోయిందండి. ఎక్కడ పడుకుంటాడు వీడు? వీడు ఈది గుమ్మంలో పడుకున్నాడు అనుకోండి, వీడికి సిరగ్గా ఉంటది. ఇంట్లో పడుకుంటే మాకు సిరగ్గా ఉంటది. ఇంకా ఎక్కువసేపు ఉంటే జడ్జిలకి సిరగ్గా ఉంటది. చూసా కదా, ఎలా నువ్వు చెప్తాను. అది కాదురా మా అబ్బాయి రా. ఒరే మా నాన్న బాధపడతాడు రా. నువ్వు పుట్టినప్పుడు పడ్డ బాధ కంటే ఎక్కువేం బాధపడలే. పక్కింట్లో కూర్చుని పేపర్ చదువుతున్నావు, సిగ్గు లజ్జ లేదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మళ్ళీ ముందు చెప్పు. పక్కింట్లో కూర్చుని పేపర్ చదువుకున్నారు, సిగ్గు లజ్జ లేదా? బుద్ధి జ్ఞానం లేదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నారా? ఒకసారి ఇల్లు ఎవడదు చూడు. మీదేనండి. క్యారెక్టర్ ఇమ్మంటే చెప్పలేదంతా ఇస్తే మొత్తం చెడగొట్టే. అబ్బాయ్ నాన్నగారు నీ మనసే వెన్నా. ఇల్లు కూడా కొన్నావా? కొనేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. అనుకున్నా కూడా మందే కొనక్కలేదు దానికి. ఇది మా ఇల్లా? ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? బుద్ధిగా ఉంటారు మీకు. పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు. నాన్నగారు ఎప్పుడు అనగా ప్రయాణం చేసి వచ్చారు, బాగా అలసిపోయి ఉంటారు. అవును, ప్రయాణం చేసి వచ్చాడు పెద్దోడు, కాస్త అలసిపోయి ఉంటాడు. వేణీలు పెడదాం. ఏం లేదు బుద్ధిగా. ఎక్కడ ఉన్నారు? కాళ్ళు ఎక్కడ ఉన్నారు నొక్కడానికి? నొక్కడానికి కండ లేదు, ఏదో డైలాగ్ కోసం వాడాం అంతే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? వదిలేస్తే రెస్ట్ తీసుకుంటాను రా. చూసావా, నీ ముఖం చూసుకున్నాక కాఫీ టీ తీసుకోవాలన్న ఆశ, ఇంట్రెస్ట్ అన్ని మొత్తం పోయాయి. మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు కదా, కాఫీ తాగుతారా? మొన్న తాగుతాంలే. ఏమే రెండు కాఫీ. మా ఆవిడని పిలుస్తాం, మీ ఆవిడని పిలుస్తావురా? ఆత్మీయులకి పనులు ఎందుకు చెప్తాం సార్? మీ ఆవిడకే చెప్పాను. మా ఆవిడ ముద్దుగా పెరిగింది కదా, పాపం పనులు చేత కావు. మరి మా ఆవిడకి ఎద్దులో పెరిగింది, ఏం చెప్పినా తెచ్చేస్తాం. నీకు ఎలా కాదురా. కాదు కాదు, మీకు విషయం చెప్పాలి ఏమండి, సార్. నేను వెళ్తున్నా. చూసారా ఎంత తెలివైందో. చొక్కలేని ఆకాశం, ఆత్మీయులు లేని నివాసం అస్సలు కలగా ఉండదండి, మీ మొక్కల్లా ఉంటది. ఈయన మామూలుగా పంపిద్దాం అనుకుంటాను, కానీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మీరు మీ ఇంటికి పారిపోండి. క్రిష్ గారు స్కిట్ బాగుంది రాఘవ, మీ థాట్ బాగుంది, డైలాగ్స్ కూడా బాగా రాశారు, బాగుంది. ఎందుకు మ్యామ్? రాఘవ గారు డైలాగ్ సద్రింది. ఇలా ప్లాన్ చేసే హస్బెండ్, అడ్జస్ట్ అయ్యే వైఫ్ ఉంటే పక్కింటికి కాదండి, వీకెండ్ క్యాంప్ పక్క రూమ్ కి కూడా పెట్టుకోవచ్చు. కానీ అశోక్ ప్యాంటు షర్ట్ వేసుకున్న సౌమ్యలా ఉన్నాడు. మన క్రిష్ మై క్రిష్ అని నేను పిల్లపిస్తే నేను ఈ అశోక్ గారికి నన్ను కంపేర్ చేస్తున్నారా సార్? అశోక్ లో కొద్దిగా ఆడతనం ఉంది అని చెప్తున్నా. ఆడతనం ఉందండి. లేదు సార్, ఇంకా నేను బిల్డప్ ఇవ్వను సార్. మీరు జస్ట్ వెల్కమ్ కృష్ణ. అలా అన్నది నేను, అతను బాధపడతాడని వేస్తే నువ్వు బాధపడ్డావు.